హలో ఎవ్రీవన్. ఏపీ డిగ్రీ 2024-25 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కౌన్సిలింగ్ అనేది మనకి OAMDC వెబ్సైట్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో BA, BSc, BCom, BBA, BSc వొకేషనల్, BCA, BBA, BFA, సో 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా మనకి సో డిగ్రీలో ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కాకుండా మిగతా కోర్సెస్ అన్నింటినీ డిగ్రీ ద్వారా ఫిలప్ చేస్తారు. సో వీటికి అప్లై చేసుకోవాలనుకుంటే ఓసీ వాళ్ళకి 400 రూపీస్ ఫీ పేమెంట్ ఉంటుంది, బీసీ వాళ్ళకి 300 రూపీస్, SC ST వాళ్ళకి 200 రూపీస్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. ఇక్కడ మీకు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కంప్లీట్ వివరాలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ గురించి ఛానల్ని ఫాలో అవ్వండి. పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో అది పెయిడ్ గైడెన్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మెయిన్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 2nd నుంచి 10th జూలై వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ ఉంటుంది ఆఫ్లైన్లో. సో 8th నుంచి 10th రోజు వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 5th రోజున సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 11th నుంచి 15th, 11th జూలై టు 15th జూలై వరకు కాలేజ్ సెలెక్షన్ అయితే ఉంటుంది. సో కాలేజ్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత 19th జూలై రోజున ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది అలాట్మెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి ఇక్కడ 20 నుంచి 22nd వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్, ఓకేనా. దీని తర్వాత మనకి సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, ఇలా కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో హెల్ప్ లైన్ సెంటర్స్లో మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఓన్లీ స్పెషల్ కేటగిరీ అంటే NCC స్పోర్ట్స్ క్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 8th to 10th వరకు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తారు. మిగతా వాళ్ళకి ఆన్లైన్లోనే సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోతాయి. ఏమైనా మీ ఆన్లైన్ అప్లికేషన్లో ప్రాబ్లం ఉంటే అప్పుడు మాత్రమే మీరు మిగతా వాళ్ళు, స్పెషల్ కేటగిరీ కాకుండా మిగతా వాళ్ళు ఆఫ్లైన్లో హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళకి ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోతాయి. సో మెయిన్గా ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి. ఇంటర్ మెమో, ఇది స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఆఫ్లైన్లో వెళ్తున్నారో. నెక్స్ట్ SSC మెమో, ఇంటర్మీడియట్ TC, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్. ఓసీ వాళ్ళైతే EWS సర్టిఫికేట్, మీ సేవ నుండి లేదా గ్రామ సచివాలయం నుంచి తీసుకున్న EWS సర్టిఫికేట్. రెసిడెన్సీ సర్టిఫికేట్, ఎవరైతే స్టడీ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీ ఉన్నారో, నాన్ లోకల్ కింద అంటే తెలంగాణలో చదవని వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే స్టడీ కంప్లీట్ చేయలేదో వాళ్ళకి 10 years వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి 10 years రెసిడెన్సీ ప్రూఫ్ అనేది రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ 1st January 2021 తర్వాత తీసుకున్నది లేదా వైట్ రేషన్ కార్డు. నెక్స్ట్ లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయిన వాళ్ళు, సో వాళ్ళు లోకల్ స్టాటస్ తీసుకోవాలి. నెక్స్ట్ NCC స్పోర్ట్స్కి సంబంధించి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ సర్టిఫికేట్కి సంబంధించి ఒరిజినల్స్ వెరిఫై చేసి జిరాక్స్ కాపీస్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఓవరాల్గా ప్రాసెస్. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.